హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారండి అందరూ? ఈ వీడియో చాలా రోజుల తర్వాత నేను స్వయాన రికార్డ్ చేస్తున్న వీడియో అనమాట. చాలా రోజులు వీడియోలు తీయట్లేదు. ఈ విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఝాన్సీ వాళ్ళు అయితే ఊరు వెళ్ళారు కదా, అప్పుడు 21st వెళ్ళింది ఝాన్సీ. ఇంకా నన్ను కూడా రమ్మని గోల చేస్తున్నారు. మనకేం కార్లో ఉండడం వల్ల రావట్లా. ఈరోజు సండే, హ్యాపీ సండే. అయితే ఏం జరిగిందంటే, ఈరోజు ఉదయం ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకుని బయలుదేరి వెళ్ళి రేపు తీసుకొద్దామని అయితే అనుకున్నా. సరేలే అని చెప్పి అనుకునే టయానికి సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మొన్న హైదరాబాద్లో కారు పెట్టొచ్చా కదా కేపీహెచ్బిలో, ఆ సార్ అయితే అమెరికా నుంచి వచ్చారంట. నేను ఇట్లా వచ్చాము, నువ్వు సోమవారం నైటు బస్ ఎక్కేసి మంగళవారం ఉదయానికి దిగిపో, ఇక్కడ నుంచి మంగళవారం నువ్వు వచ్చాక బయలుదేరి వెళ్ళిపోదాము అని చెప్పి అన్నారనమాట. ఇక ఝాన్సీకి ఫోన్ చేసి చెప్పా, ఇట్లా కుదరదమ్మా, ఇట్లా వెళ్తున్నానని. ఇంకంటే ఆమె ఏమనిందంటే, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా అంది. అబ్బో అది పెద్ద రిస్క్లే అని చెప్పేయాల్సింది చెప్పా. కానీ అవునా సరేలే అని చెప్పి నిరుత్సాహంగా ఫోన్ పెట్టేసింది. ఇక నేనైతే బస్ టికెట్ బుక్ చేసుకోవాలి కదా, బుక్ చేసుకున్నా. మీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. అదనమాట సంగతి. ఎంతమంది గమనించారో లేదో ఆ స్క్రీన్ షాట్లో. రేపల్ల నుంచి హైదరాబాద్కి బుక్ చేశా. అంటే ఈరోజు సండే కదా, ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి నైట్ ఉండేసి రేపు నైట్కి రేపల్ల వచ్చి బైక్ రేపల్లో పెట్టి బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలి. అదనమాట ప్లాను. సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అనుకున్నా. ఇక అనుకున్న అదే విధంగా ఇంట్లో కొన్ని అంట్లు ఉంటే అంటులు తోమి ఇల్లు మాపేసి, ఆ పైన రేకు పగిలింది కదా, అదేం కారుతుందండి వర్షానికి, దానికి సిమెంట్ వేసి అన్నీ చేసుకుని మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్దాం అని చెప్పి అనుకున్నా. అయితే ఈ లోపే గుంటూరు వరకు వెళ్ళి రావాలని చెప్పి అన్న ఫోన్ చేసాడు, ఈ కారు అన్న. ఇక ఫాస్ట్గా ఏం లేవు, ఆ అంటుల వరకు ఫాస్ట్గా తోసేసి అక్కడ పడేసేసి వచ్చా అనమాట. బట్టలు పెట్టుకుని వచ్చా, ఇడిచిన బట్టలే వెనకమాల బ్యాగులు సంచిలో ఉన్నాయి. ఇక అయితే వెళ్ళి ఇప్పుడైతే టైం 1:30 దాటింది అనుకుంటాను. వచ్చేసేసా పెందలగడ్డనే. నిన్నటి నుంచి ఏం తినలా. నిన్న మాలకొండ వెళ్ళా, అంటే కర్లపల్లి నుంచి 160 కిలోమీటర్ల దూరం. నిన్న భోజనం అనేది లేదు, టైం లేట్ అయిపోయింది. ఈరోజు కూడా ఏం తినలేదు, ఒక చిన్న స్ప్రైట్ తాగా సార్ ఇప్పిస్తే. అదనమాట సంగతి. ఇప్పుడు ఏదన్నా తినేసి కర్లపల్లిలో బయలుదేరి అయితే వెళ్ళాలి. పిల్లలు ఫోన్ చేసి గోలండి, నాన్న వస్తున్నావా అని. రావట్లేదని అయితే చెప్పా అనమాట నిర్మోహమాటంగా. ఇప్పుడైతే చిన్న సర్ప్రైజ్ ఇద్దాం వెళ్ళిపోయి. అది విషయం. చాలాసేపు ఉన్నారు. ఎదురు వస్తుంది వచ్చి బట్టి రోజుల దగ్గరకు వచ్చి ఈ బ్రిడ్జిని కారు వేసుకుని అయితే చాలాసార్లు ఎక్కా, కానీ మన బైక్ మీద అయితే ఫస్ట్ టైం అనమాట. ఇది భలే ఉంటుందండి బ్రిడ్జి, చూసేదానికి అందంగా ఉంటుంది. రైల్వే ట్రాక్ అంటే రేపల్లి వెళ్ళింది, ఇటు పక్క రేపల్లి, జనాలి. వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ ఒకసారి ఆగండి, ఆపి చూపిస్తా. ఇదిగోండి, చాలా బాగుంటుంది వ్యూ. అయితే ఇక్కడ కారులో జుమ్ముని వెళ్ళిపోతాం కాబట్టి పెద్దగా గమనించాం. టైం అయితే 3 దాటిందండి. చర్చికి వెళ్ళొచ్చి నాకైతే ఫోన్ చేస్తాము ఝాన్సీ. ఎక్కడ చేసిద్దా, ఏం అబద్ధం చెప్పాలా అని చెప్పేసి టెన్షన్ పడతా వస్తున్నా. దగ్గరికి వెళ్ళా చేస్తే ఇప్పుడే ఝాన్సీ ఇంటికి వచ్చాను, అదే కర్లపాలెం వచ్చాను, కారు పెట్టి ఇంటికి వెళ్తున్నా అని చెప్తా. నమ్ముతారు, మ్యాక్సిమం నమ్ముతారు అనమాట. నమ్మకపోతే మనం చేసేది ఏం లేదు. అది విషయం. వాతావరణం అయితే చల్లగా ఉందండి, ఎండలేదు. చాలా అంటే చాలా కూల్గా ఉంది. చూడండి మీరే, బాగుంది అసలు ఇక్కడ. ఓకే, బాయ్. బాయ్. పెద్ద ఇచ్చి వస్తా ఉన్నాడు. బన్నీ ఒకటి వేసుకుని కట్టుకుని మెల్లిగా తక్కుతున్నాడు యాక్సిలరేటర్.
చూడండి రోడ్డు. ఈ రోడ్లో ఎన్నిసార్లు ఎక్కించానో కారు. అది అక్కడండి ఆ లారీ ఉన్న చోట ఇట్లా ఊగిద్ది కారు. కొంచెం టెన్షన్ పడతారు కారులో ఉండేవాళ్ళు, ఎందుకంటే రోడ్డు అక్కడ అప్ అండ్ డౌన్గా ఉండిద్ది అనమాట. అది విషయం. ఎక్కలేక ఎక్కుతున్నారు, ఎక్కాల. ఇవ్వండి ఇవన్నీ మామిడి తోటలు. కాయలు చూసారా, ఇవన్నీ తోటలు. భలే మంచి మామిడి తోటలోకి తీసుకెళ్ళామని అనుకుంటున్నారేమో. కృష్ణానది మధ్యలో ఉంటాం మనం. అదిగోండి అక్కడ ఒక రేవు ఉంది చూడండి, ఇంక ఇటువైపు రేవులు ఉన్నాయి, మధ్యలో ఈ మామిడి తోటలు అన్నమాట. ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, అదే మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అప్పుడు ఇదంతా మునిగిపోయి ఉండిద్ది మొత్తం కూడాను. అప్పుడు మనుషులు ఎవరు వెళ్ళేదానికి కూడా ఉండదు. ఇక్కడ కాసిన కాయలే కోసి అమ్ముతున్నారండి ఇక్కడే, చూసారా, ఈ చెట్లు కాయలే. చేతికి అందే దగ్గరగా ఉన్నాయి చెట్లు, కాయలు. బాగుంది. అదండి విషయం. ఇక్కడ ట్రాఫిక్ అయిపోతుంది చూడండి బ్రిడ్జి మీద. అక్కడ ఆటోలు ఆపారా, అటువైపు ఇటువైపు అమ్ముతున్నారు మామిడికాయలు. దానివల్ల ఎప్పుడూ లేని విధంగా బ్రిడ్జి మీద ట్రాఫిక్ చూస్తున్నా, కార్లు కూడా ఆపుకొనికి వెళ్తున్నారు. ఇది మామూలుగానే ఉంది కదండి, భూకంపం వస్తే కదిలిపోయినట్టు కదిలిపోతుంది బ్రిడ్జి పెద్ద పెద్ద బళ్ళు వెళ్ళినప్పుడు. అమ్మయ్యా, అదండి విషయం. బయలుదేరదాం ఇంకా. కాయలు మాత్రం కొవ్వలు అమ్ముతున్నారు. ఇదిగోండి ఇటు ట్రాఫిక్. ఇక్కడే అంటున్నారండి, మరి ఇక్కడే కాదు తెలియదు మనకి, కనుక్కుందాం. ఆ కో 150 ఏంటండి, 250 చెప్తే 150కి ఇస్తున్నారు. మనం కూడా తీసుకుందాం. అదే పది కాయలు ఉన్నాం, గుట్ట అయితే 150 ఇచ్చారండి, 250 చెప్పి. పెద్ద పర్లేదు. నాకెందుకో 100కు 1000% డౌట్గా ఉందండి, ఈ కాయలన్నీ అక్కడ కాసినవి కాదని ఆ చెట్లకి. ఆ చెట్లు ఉందే తక్కువ, కొంచెం పచ్చిగా ఉన్నాయి చూసారా, చూపించాను. ఆ పచ్చిగా అమ్మేవాళ్ళు మాత్రం ఇక్కడే అనుకుంటా. ఈ పసుపుగా ఇప్పుడు నేను తీసుకున్నది మాత్రం ఖచ్చితంగా ఆ చెట్లు ఏదే కాదు. ఆ ట్రేలో ఎన్ని ఉంటాయి చూసారా, వేరే చోట తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాను అనమాట. అది విషయం. మన ప్రయాణం అయితే 3:30 అవుతుంది, ఇంకా ఫోన్ చేయలేదు ఝాన్సీ. ఇదొక 3 మొత్తం ఒక 15 కిలోమీటర్లు వెళ్తే నేను గణపేశ్వరం వెళ్ళిపోతా. ఈలోపు కూడా ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు. ఇదిగోండి రేవు. బ్రిడ్జి దాటేసా, అవనగడ్డ దాటేసా, ఇదిగోండి నాగాలంక కూడా దాటేస్తున్నా. ఝాన్సీ మాత్రం ఫోన్ చేయాలి. ఆ టైం అయితే 4 దాటింది. ఎంత చేసినా రాళ్లే అని చెప్పి లైట్ తీసుకుందా, లేకపోతే వస్త్రం అని చెప్పి కంపెనీస్ కనిపెట్టేసిందా అని అర్థం కాలేదు. అక్కడికి వెళ్తే కానీ తెలీదు, సస్పెన్స్. ఇదిగోండి గణపేశ్వరం బోర్డు కనపడుతుంది కదా, గణపేశ్వరం కూడా వచ్చేసాం. అయినా ఫోన్ కూడా చేయలేదు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. చర్చి ఇంకా అయిపోలేదేమో మేబీ, ఇప్పుడు దాకా ఉండదు. అయినా ఇంకా కొంచెం దూరమే. కనపడుతుంది కదా మీకు, ఇది నా చెయ్యి కనపడుతుందా, ఇదిగోండి. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఝాన్సీ వాళ్ళు ఇల్లు అయితే వచ్చింది అనమాట. 60 కిలోమీటర్ల జర్నీ చేసి వచ్చానండి ఇక్కడికి. ఎవరు కనిపించట్లేదు బయట. కేకే మాకు ఉన్నారు ఇంటికాడే.
హలో 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 పడతా 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 పడతా. హాయ్ శాలిని, హౌ ఆర్ యూ? మాట్లాడవా? సరేనమ్మా. ఏం సంగతిలో? ఏం శాలిని 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 అని వస్తుంది. ఏం ఫోన్ కూడా చేయలేదు ఉదయం నుంచి. అవునా? రాళ్ళని ఫిక్స్ అయ్యావా లేకపోతే ఏంది? ఇదే ఇప్పుడు శాలిని వీడియో అది తీయాలి పెట్టాలని చెప్పి అంటే వాళ్ళ పెళ్లి రోజుకి ఇప్పుడు వద్దు, మాది చూడరు సాయంత్రం అయిపోయింది, రేపు పెట్టి అని చెప్పి అంటుంది. మధ్య దాకా పెడదాంలే అని చెప్పానని అమ్మ. ఇదిగో నీకు సంబంధం లేదు ఇది. షర్ట్ వేసుకోపో. అత్తమ్మ బాగున్నావా? మంచిది. ఎక్కిరెత్తున్నా ఫోన్లో. నీ మాయాళ్ళకి మాట్లేదా? పొంగమూతి పెట్టు అలిగే అన్నావు. సారీ శాలిని రాలేకపోయా ఈరోజు. బాగుండేది భలే కొన్నాం చూడు. నీ ఫోన్లో కనపడుతుంది కదా. నాకు గడిపించింది పోయమ్మ. మళ్ళీ బాధపడతాం, మళ్ళీ నేను పోతే తాగలేదని. తిట్టండి మూతి చాలు. బొంగమూతి పెట్టుకుంది, ఇది సొట్ట మూతి పెట్టుకుంది. పిల్లలు వేసుకున్నది తాగారు మీరు? వదిలిపెట్టి వచ్చేసారు. కొంచెం కొంచెం పోయి ఎందుకని వేసుకొస్తా. ఎవరికి? నేను తినొచ్చు కర్ల పనులు. కారు రేపల్లో బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి కారు వేసుకొచ్చి బాపట్లలో పెట్టి బాపట్లలో బస్ ఎక్కి మళ్ళీ రేపల్లో వచ్చి మళ్ళీ రేపల నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాం. రేపు కాదు, ఎల్లుండి. ఎల్లుండి కూడా కాదు, అవతాల ఎల్లుండి. ఉతకాల్సింది అయ్యి. ఏం చేయాలి? సర్ప్రైజ్ అయితే ఫోన్ చేయలేదు ఇంకా. నేను అక్కడ కర్లపల్లి బయలుదేరాను కానీ ఫోన్ చేయలేదు కదా. ఒకవేళ గెస్ట్ చేసి ఉంటావా, అందుకే చేయలేదేమో అనుకుంటున్నాను నేను. లేదు, మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో ఒకటి మళ్ళీ రావట్లేదు ఎన్ని అంటావు కదా. అందుకే చర్చి నుంచి వచ్చి ఇక సాయం చేసేదాన్ని, ఇప్పుడు చేసేదాన్ని కాదు. నేను మళ్ళీ అడిగిన రావట్లేదు అని అంటావు. ఒక్క నిమిషం అమ్మా. మనిషిని అంత ఇబ్బంది పెట్టకూడదు తెలుసా? నువ్వు కూడా ఇబ్బంది పెట్టకూడదు తెలుసా? మనిషిని అంత ఇబ్బంది పెట్టకూడదు. పెట్టచ్చు కానీ కొద్దిగా గొప్ప అంత పెట్టకూడదు. నేను పొద్దున్నే లేచి అంటులు తోముకుని ఇల్లు శుభ్రం చేసుకుని కారుకి వెళ్ళి ఆడ చెత్త బతుకుతా మళ్ళీ కారు ఆడబెట్టి 70 కిలోమీటర్ల ఎడకి 70 కిలోమీటర్ల ఎడకి వచ్చి మళ్ళీ పొద్దున్న రేపు సాయంత్రం పరిగెత్తుకుంటూ రేపల్లి బస్ ఎక్కి ఇదంతా అయితే మా దగ్గర ఉంటావు సాయంత్రం లీవా? మన ఉద్యోగానికి లీవులు ఉండవు అమ్మా. వెళ్తేనే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇరు. మనం పెళ్ళికొన్నావు కదా, అప్పుడు చాలా పెట్టావుగా. అప్పుడు 2,000-3,000 రూపాయలు పోగొట్టుకుని పెళ్ళికి వెళ్ళాం. రోజు మా పెళ్ళికి హైదరాబాద్ కారు వచ్చిందండి ఆ రోజు. మన పిల్లోడు అని చెప్పి కార్లో ఎక్కి వదిలేసేసి వచ్చానమాట. ఏందమ్మా నేను తెచ్చినాను కాయలు. అయ్యి బాగానే ఉన్నాయా? కానీ కొంచెం ఎక్కడ తీసుకుని బ్రిడ్జి మీద 150 రూపాయలు. బాగున్నాయా? మేము తెచ్చిన ఒక్క కాయ బాగాలేదండి. ఈ బాగానే ఉన్నాయి.
250 చెప్పింది 10 కాయలు 150 వేరే ఆయన వచ్చి తీసుకుంటే ఆయన మొత్తం ఒక్క నిమిషం లేట్ అయినా 200 పెట్టి తీసుకునేవాడిని. 50 రూపాయలు సేవ్ అయినాయి ఆయన మొత్తం. తింటాడు మీరు నాకొద్దులే నవ్వులు తినండి. సరే వేరే కాయ తినండి. అదే విషయం అదండి. సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యారా నిజంగా? మజ్జిగ తాగుతుంటే తప్పలు గొంతులని చూస్తున్నా ఒక ఫోన్ తీసి చూస్తున్నా మీ బాబాయ్ కూర్చుని కాకైపోయాడు. అన్న చూస్తున్నా జూమ్ చేసా చూస్తావా లేదా అది ఆఖరికి చూసావు. చాలని అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టుకుని మాట్లాడుతున్నారు. అమ్మో పెట్టలేదు అనుకుంటాను నిజంగా. ఇంటికి వచ్చిన చుట్టానికి ఎంతసేపు అన్నం పెట్టుకోకుండా ముందు పెట్టి మాట్లాడతారు. వాళ్ళకదే తెలుస్తుంది. సరే సరే శాలిన్లో బాయ్. మరి బయలుదేరుతున్నా. బస్ టైం 9:30కి బస్సు. సరే అదండి నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారంట. ఏమో నాకైతే తెలియట్లేదు అనిపించట్లేదు. ఈ చిన్న వీడియోకి అయితే ఇంతేనండి. ముగిద్దాం ఫర్దర్గా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నాతో మాట్లాడతా కానీ నా ఛానల్ బాయ్ చదువుతుంది.